ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. సోడా యాష్ 600 గ్రామ్స్, దీన్నే బట్టల సోడా అని కూడా అంటారు. యాసిడ్ స్లర్రీ 100 గ్రామ్స్, నార్మల్ సాల్ట్ 150 గ్రామ్స్, బేకింగ్ సోడా 50 గ్రామ్స్, కాస్టిక్ సోడా 20 గ్రామ్స్, సోడియం సల్ఫేట్ 60 గ్రామ్స్, దీన్నే గ్లోబల్ సాల్ట్ అని కూడా అంటారు. సిబిఎక్స్ 4 గ్రామ్స్, కలర్ క్రిస్టల్స్ 10 గ్రామ్స్, సెంట్ 1 ml. మీకు నచ్చిన సెంట్ వేసుకోవచ్చు. ఇంట్లో ఈజీగా 1 kg సర్ఫ్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. శుభ్రంగా పొడిగా ఉన్న ప్లాస్టిక్ టబ్లో యాసిడ్ స్లర్రీ తీసుకోవాలి. ఇది యాసిడ్ కాబట్టి చేతికి కంపల్సరీ గ్లౌస్ వేసుకోండి. ఇది బ్లాక్ కలర్లో నల్లగా లిక్విడ్ రూపంలో ఉంటుంది. మురికి పోవడానికి అలాగే నురుగు రావడానికి ఇది సహాయపడుతుంది. తర్వాత ఇందులో కాస్టిక్ సోడా నెమ్మదిగా వేయండి. కాస్టిక్ సోడా వేసిన తర్వాత ఏదైనా చెక్కతో కానీ ప్లాస్టిక్ పైప్తో కానీ పూర్తిగా కరిగే వరకు కలపండి. ఈ కాస్టిక్ సోడా అనేది ఈ స్లర్రీలో పూర్తిగా కరిగిపోవాలి. ఎక్కడా పలుకులు అనేవి ఉండకూడదండి. ఒక 5-10 నిమిషాల పాటు బాగా కలపండి. ఈ విధంగా కాస్టిక్ సోడా స్లర్రీలో పూర్తిగా కరిగిన తర్వాత ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. 15 నిమిషాల తర్వాత ఇందులో సోడా యాష్ వేయాలి. దీని కెమికల్ నేమ్ వచ్చేసి సోడియం కార్బోనేట్. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. ఇది మనం ఇంట్లో ఉపయోగించే నార్మల్ సాల్టే. ఇప్పుడు సోడియం సల్ఫేట్ అంటే గ్లోబల్ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత బేకింగ్ సోడా, కెమికల్ నేమ్ వచ్చేసి సోడియం బైకార్బోనేట్. తెలుగులో తినే సోడా అంటాం కదండి, అది. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. మీరు ఎంత బాగా కలిపితే సర్ఫ్ అనేది అంత బాగా వస్తుంది. ఈ కెమికల్స్ అన్నీ మీకు కెమికల్ షాప్స్లో దొరుకుతాయండి. బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం ఇండియా మార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు ప్రతిదీ చాలా తక్కువ ధరకు దొరుకుతుంది. కాకపోతే 50 కేజీలు 100 కేజీలు అలా బల్క్గా కొనాలి. కేజీ 2 కేజీలు అమ్మరు. ఇక్కడ చూడండి, నేను సోడా యాష్ కేజీ 80 రూపాయలకు కొన్నాను. కానీ మీకు ఇండియా మార్ట్లో 20 రూపాయలకే దొరుకుతుంది. ప్యాకింగ్ మెటీరియల్ అంటే కవర్లు, బాక్సులు అలాంటివన్నీ దొరుకుతాయి. కలపడం అయిపోయింది కదా. ఇప్పుడు మరో 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు సిబిఎక్స్ వేద్దాము. ఇది ఎల్లో కలర్లో పౌడర్లా ఉంటుంది. బట్టలు తెల్లగా రావడానికి ఇది సహాయపడుతుంది అన్నమాట. సో ఇది కూడా వేసేసాక బాగా కలపండి. మనం ఇంతకుముందు చాలా రకాల సర్ఫులు చేసాం కదండి, కానీ ఎందులోనూ కాస్టిక్ సోడా వాడలేదు. సో ఈ వీడియోలో కాస్టిక్ సోడాతో సర్ఫ్ చేస్తున్నాను అన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా చివరిగా సెంటు, కలర్ క్రిస్టల్స్ వేసేద్దాము. ఇక్కడ నేను జాస్మిన్ సెంట్ వేస్తున్నానండి. మీరు మీకు నచ్చిన సెంట్ వేసుకోవచ్చు. 1 ml వేయండి చాలు. తర్వాత కలర్ క్రిస్టల్స్ ఇవి కూడా వేసాక చివరిగా ఒకసారి కలిపేయండి. ఇక్కడ మనం తీసుకున్న కొలతలకి ఎగ్జాక్ట్గా 1 kg సర్ఫ్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే కనుక ఇంగ్రీడియంట్స్ అన్నీ డబల్ చేసి చేసుకోండి. మన సర్ఫ్ అయితే రెడీ అయిపోయింది. ఒక 4 hours అలా వదిలేస్తే డ్రై అవుతుంది. తర్వాత మీరు ప్యాక్ చేసి ఉపయోగించుకోవచ్చు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ.